హాయ్ ఫ్రెండ్స్, పేపర్ అటుకులను పోబెట్టేసానండి. వీటిని ఎండాకాలంలో పిల్లలు అప్పుడప్పుడు పొద్దున టిఫిన్ లెక్క తింటారు కదా అనేసి వీటిని 1 కేజీ వరకు తీసుకురమ్మన్నాను. అందుకే 1 కేజీ అటుకులను ఇవి ఫస్ట్ అంతా కొంచెం మెత్తగా ఉంటాయి కదా, నోట్లో వేసుకుంటే అతుకపోవడం లాంటిది జరుగుతుంది కదా. అలా కాకుండా ఫస్ట్ ఈ అటుకులను ఒక పెద్ద గంజు పొయ్యి మీద పెట్టుకొని గంజు వేడైన తర్వాత కొన్ని వేసుకుంటా వీటిని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఊక తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే అటుకులు మొత్తం వేడికి ఇట్లా దగ్గరికి వచ్చినట్టు అయిపోయి మంచిగా పొడి అవుతాయండి. క్రిస్పీగా అవుతాయి. ఇవి పచ్చి అటుకులు ఇట్లుంటాయి మెత్తగా. ఇలా వేడి చేసినవి ఇలా వేయించుకున్న అటుకులు మాత్రం పొడి ఉంటాయి. ఇలానే మొత్తం అన్నిటినీ వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఇలా చేసిన తర్వాత ఈ అటుకులను ఇవన్నిటిని ఒక్కసారి ఇట్లా గంజితోటి అంటే కొంచెం ఇట్లా ఫ్రై చేయంగా పొడి వస్తాయి కదా, అవన్నీ అడుక్కుపోయి మంచిగా పైన తేలుతాయి. వాటిని ఒక పెద్ద బేషన్లో పోసి పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇగో అడుక్కి మళ్ళా లాస్ట్లో మనం తీయంగా మిగిలిన అటుకుల పిప్పు ఉంటుంది కదా, అడుక్కు ఇగో ఇలా అయిపోయిందండి. ఇలా ఇదాన్ని పక్కన పడేసేయాలి. దీని తాలింపు కోసం ముందుగా గంజి పెట్టుకొని పెద్దది కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేయాలి. తర్వాత ఒక పిరికెడు ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవి మాత్రం నాటు వెల్లిపాయలు, అలాగే పొట్టు తీయకుండానే వేసేసాను. తర్వాత 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. పల్లీలు ఇక మీకు ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక 2-3 పిరికిళ్ళు వేసాను పల్లీలు కొంచెం వేగిన తర్వాత కారం ఎక్కువ కావాలనుకుంటే కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నాకు ఈ కారం సరిపోద్ది కాబట్టి వీటికి ఇంత పచ్చిమిర్చి వేసేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాత్రం కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే బాగా వేసుకుంటే తర్వాత మళ్ళా అటుకులోది పోపు అన్నం మొత్తం ఉప్పు అయిపోతుంది. అందుకే కొంచెమే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి మనం పొడి వేయించుకున్న అటుకులను వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నాకు ఈ గంజిలో ఇలా కలపడం సరిపోవట్లేదు. అందుకోటి పెద్ద బేషన్ పెట్టేసి ఇవన్నీ అందులో వేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను. అట్లా అయితే మొత్తం అటుకులకు మొత్తం ఆయిల్ ఇవన్నీ మంచిగా ఉప్పు కారం అంతా పట్టేస్తుంది. ఈ రకంగా ఒకసారి అన్నీ మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ వచ్చేసిందో. వీటిని పొద్దున టీలోకి కానీ నేను మాత్రం ఛాయ్లోకి ఎక్కువ తింటానండి. ఇలా ఉల్లిగడ్డలు కానీ పెట్టుకొని తింటే ఎంతో మంచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ ఫ్రై చేసి వేసుకోవాలని మంచిగా ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి